వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి జమ్మలమడుగు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి వ్యాఖ్య. బీఆర్ఎస్ పార్టీ అంటేనే లిక్కర్ రాజకీయం, లీకేజీ రాజకీయం. మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఎద్దేవా. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు డిమాండ్. ఎర్రచందనం తరలిస్తున్న నలుగురికి రిమాండ్. 4 కార్లు 11 ఎర్రచందనం దుంగలు సీజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఘన విజయం ప్రజల విజయమని మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి అభివర్ణించారు. కడప జిల్లా జమ్మలమడుగులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఓటర్లు చైతన్యవంతులై అధికార పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపునకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించిన అధినేత చంద్రబాబుకు, నాయకుడు లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఓటర్దే విజయం ఈ ఎన్నికల్లో ఓటర్లు చూపిన ఉత్సాహం, అనేక ఎన్నికల్లో నేను పాల్గొన్నా, ఏ ఎన్నికల్లో లేని విధంగా ఈరోజు ఓటరు అంత ఉత్సాహంగా, అంత కసిగా ప్రభుత్వం మీద కోపంగా వచ్చి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు. ఎక్కడా లేని విధంగా జమ్మూరు నియోజకవర్గంలో 75% ఓటర్లు ఓట్లు వినియోగించుకున్నారు. సాహసం చేయరా అనే పద్ధతిలో రామ్ గోపాల్ రెడ్డి గారు పులివెందుల నుంచి నేను అభ్యర్థిగా ఉంటానని అధిష్టానాన్ని ఒప్పించి అభ్యర్థిగా ఉండడం నిజంగా సాహసమే. చాలామంది ఆయన అభ్యర్థిని ప్రకటించినాక చాలామంది ఆశ్చర్యపోయారు. రాయలసీమ వైసీపీకి పట్టుకొమ్మగా ఉంది, అందులో కడప జిల్లా, అందులో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి మీరు అభ్యర్థిని నిర్ణయించినారు, ఇదేదో పోరుకుజాలక పోటీ చేసినట్లుంది అని చెప్పి చాలామంది ఆశ్చర్యం వెలిపించినారు. కానీ అందరి నమ్మకాలను, అపనమ్మకాలను వమ్ము చేస్తూ ఈరోజు రామ్ గోపాల్ రెడ్డి గారు విజయం సాధించాడు. సాహసంగా పులివెందుల నుంచే అభ్యర్థిని నిర్ణయించి ఎప్పటికప్పుడు గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ఈ గెలుపుకు నాంది పలకడం జరిగింది. 108 నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరిగింది. 3 శాసనమండలి స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. అనేక మీడియాలు సర్వేలు చేస్తూ ఉన్నాయి, అనేక సంస్థలు సర్వే చేస్తూ ఉన్నాయి. ఆ సర్వేలు కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ ఈరోజు 108 నియోజకవర్గాల్లో నిజమైన ఓటర్లు తమ ఓట్ల ద్వారా తెలుగుదేశం పార్టీకి అభిమానం చూపించడం, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వానికి తెలివి వచ్చే విధంగా ఓటర్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీర్పిచ్చారు. ఓటర్లందరికీ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంటేనే లిక్కర్ రాజకీయం, లీకేజీ రాజ్యం అని మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు కుక్కట్పల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై చైర్మన్, అధికారులతో పాటు సిబ్బందిపై సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. सबका
పార్టీ ఆధ్వర్యంలో పేపర్ లీక్ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఆ దీక్షల భాగంగా కూకట్పల్లిలో చాలా పెద్ద ఎత్తున దీక్షా కార్యక్రమాన్ని పూర్తి చేశాం. గతంలో ఇదేమి రాజ్యం అంటే ఏమనేవారు అందరూ? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటుండే. ఇప్పుడు కొత్త నానుడు వచ్చేసింది, ఇదేమి రాజ్యం అంటే ఏమంటున్నారు? లిక్కర్ రాజ్యం, లీకేజీ రాజ్యం అంటున్నారు. గతంలో కవిత అంటే పద్యం అనుకుంటుండే అందరూ, కవిత్వం అంటే పద్యం చెప్తారు అనుకుంటుండే. ఇప్పుడు కవిత అంటే ఏం తెలుసా? కవిత అంటే మద్యం అయిపోయింది. కవిత అంటే పద్యం కాదు, కవిత అంటే మద్యం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి భాషకు అర్థం మార్చేసారు వీళ్ళు. బంగారు తెలంగాణ వేస్తామంటే వాళ్ళ ఇల్లు బంగారం కాదన్నట్టు. అట్లా ప్రజల ఆస్తులు దోసుకుంటున్నారు. పోరాటం చేసిన విద్యార్థి నాయకులు అమరవీరులు అయిపోయారు. వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా మా తమ్ముళ్లకు, మా కుటుంబాలకు ఉద్యోగాలు రావాలని ఆశపడ్డారు. కానీ ఒక ముఖ్యమంత్రి ఇంట్లోనే ఉద్యోగాలు వచ్చినాయి. 14 సంవత్సరాల తెలంగాణ పోరాటంలో ఎంతోమందికి ఏజ్ బార్ అయిపోయి వాళ్ళు వయోపరిమితి కోల్పోయారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యువమోర్చా పోరాటం వల్ల, మా బండి సంజయ్ గారి పోరాటం వల్ల, అట్టడుగు స్థాయి కార్యకర్తల పోరాటం వల్ల, వాళ్ళ ఆరాటం ద్వారా నోటిఫికేషన్లు సాధించుకుంటే పేపర్ లీక్లు అవుతున్నాయి. పేపర్ లీక్లలో స్కామ్లు అవుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు డిమాండ్ చేశారు. అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి కూడలిలో పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ 25 లక్షల మంది నిరుద్యోగ యువతను వంచించి పబ్బం గడుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి 1,00,000 చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేట్ లో పెడితే ఇంకొక స్కామ్ చేసుకొని బతుకుతాడు వాడు. అట్లాంటి కుటుంబ పాలన ఇది ఈ రోజు ఈ విధంగా జరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం నడుపుతున్నప్పుడు దానికి బాధ్యతగా నువ్వు తప్పకుండా దానికి బాధ్యత వహించాలా. దానికి బాధ్యత వహించి నువ్వు బాధ్యత నుంచి తప్పుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ తెలంగాణ ప్రజలు ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు చెప్పారో ఆ నియామకాల గురించి నువ్వు ఈరోజు సరైనటువంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతను వంచుకుంటూ ఇక్కడ నిరుద్యోగులను కష్టపెడుతూ నువ్వు పబ్బం కట్టుకుంటావంటే అది నీకు దక్కదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ నీళ్ళ గురించి మాట్లాడతావు. ఇప్పటికీ హైదరాబాద్లో సరైనటువంటి త్రాగునీరు ఇవ్వలేనటువంటి పరిపాలన ఈ యొక్క మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పటికీ బస్సులలో డ్రైనేజ్ వాటర్ కలుషితమైనటువంటి వాటర్ ఈ యొక్క హైదరాబాద్ ప్రజలకు అందిస్తూ ఉన్నాం. ఎక్కడ నీ నీళ్ళు ఎవరికి ఇచ్చావు? త్రాగునీరు ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ నియామకాలు లేవు, త్రాగునీరు లేదు, నిధులు అంటావు. హైదరాబాద్లో ఎప్పుడు డిపాజిట్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీని ఈరోజు దివాలా తీసినటువంటి ఘనత కూడా నీకే దక్కింది. ఎక్కడ పోయినాయా నిధులన్నీ కూడా? నిధులు మాకుంటాయని చెప్పావు. ఉన్న నిధులన్నీ కూడా నువ్వు కాజేశావు. నీ కుటుంబం కొరకు, నీ యొక్క కుటుంబ ఆశ్రయ. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు చేజింగ్ చేసి 11 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఈ దుంగలను కార్లలో అక్రమంగా తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎర్రచందనం దుంగలు సహా 4 కార్లను సీజ్ చేశారు. నడుమూరు వద్ద నిందితులు ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడినట్లు సిఐ శ్రీధర్ తెలిపారు. ఉదయం 5 గంటలకు రాబడిన సమాచారం మీద చిత్తూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ రిశాంత్ రెడ్డి ఐపీఎస్ గారు, అదేవిధంగా పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారి ఉత్తర్వుల మీద రాబడిన సమాచారం మీద కుప్పం ఇన్స్పెక్టర్ నేను, మా సిబ్బంది శివకుమార్, ఇంకా మిగతా
ఉదయం 5 గంటలకు నడుమూరు చెక్ పోస్ట్ వద్దకు వెళ్ళగా అక్కడ ఒక 4 వెహికల్స్ ఉండి ఒక వెహికల్ నుండి ఇంకో వెహికల్కి ఎర్రచందనం దుంగలు మారుస్తూ కనిపించినారు. వారు పోలీసు వారిని మమ్మల్ని చూసి పారిపోవటకు ప్రయత్నం చేస్తే మేము వారిని చుట్టుముట్టి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత మేము తనిఖీ చేయగా దాంట్లో 11 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. అదేవిధంగా 4 వ్యక్తుల్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. వారి వివరాలు వచ్చి మొదటి వ్యక్తి పేరు లక్ష్మణాచారి, వయసు 30 సంవత్సరాలు, ఇతనిది వాయల్పాడు మండలము. ఇంకొక వ్యక్తి పేరు వచ్చి పవన్ కుమార్, ఇతని తిరుపతి టౌన్. ఇంకొకతను వచ్చి సయ్యద్ మౌలా, ఇతను వచ్చి సూలగిరి. 4వ వ్యక్తి వచ్చి కృష్ణన్, ఇతను వచ్చి కృష్ణగిరి జిల్లా. ఈ 4 కూడా మన శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలు కొట్టుకొచ్చి ఈ విధంగా చెన్నైకి స్మగ్లింగ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఈ 4 వెహికల్స్ తర్వాత ఈ ఎర్రచందనం దొంగలు కూడా ఈరోజు స్వాధీనం చేసుకొని వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ అధినేత జగన్ నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, ఓటమిని జీర్ణించుకోలేక టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారని అనంతపురం తెలుగు యువత నాయకుడు సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై దాడిని తీవ్రంగా ఖండించారు. బ్రిటిష్ కాలం నాటి జీవో నెంబర్ 1తో ప్రజాస్వామ్యం గొంతు నొక్కొద్దని అసెంబ్లీలో లేవనెత్తడం తప్ప అని ప్రశ్నించారు. దేశం నుంచి ఏపీని వేరు చేసి రాచరిక పాలన సాగించేలా సీఎం ఉన్నారని నిప్పులు చెరిగారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని వెంటనే సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడం జరిగింది. దీన్ని అనంతపురం తెలుగు యువత తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం మదమెక్కి సాక్షాత్తు ప్రజాప్రతినిధులపైనే దాడికి పాల్పడుతున్నారు. ఇది ఎంత సిగ్గుచేటని మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. మీకు అధికారం మద్దతుతో సాక్షాత్తు కొన్ని నెలల క్రితం మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే విధంగా అసెంబ్లీలో మీరు అవమానించడం జరిగింది. ఆ రోజే మా నాయకుడు ఇది గౌరవ సభ కాదు, నేను ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనే ఈ అసెంబ్లీలోకి అడుగు పెడతానని శపథం చేయడం జరిగింది. జీవో నెంబర్ 1 రద్దు కోరుతూ చలో అసెంబ్లీకి సిపిఐ నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడం సిగ్గు అని పుట్టపర్తి ఏరియా కార్యదర్శి సుబ్బారాయుడు వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్లో కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి రామయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ప్రజా గొంతుకులను అణిచివేతకు పాల్పడుతోందని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు చూసైనా జగన్ కు బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బషీరున్నిసా, ఇన్సాఫ్ జిల్లా కార్యదర్శి షరీఫ్, పట్టణ నాయకులు దేవరశెట్టి నరసింహ, యోసోప్, ముద్దిలేటి చంద్రశేఖర్, వైహరి గౌలా, సుధాకర్, ప్రతాప్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలన్నీ అటకెక్కించినటువంటి ప్రభుత్వ తీరును ఎండగడతా ప్రజలందరినీ అన్ని వర్గాల వారిని మమేకం చేస్తూ చెల్లో అసెంబ్లీ కార్యక్రమం పిలిపించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అసలు నిర్ద్వందంగా ఇవాళ అక్రమ అరెస్టులకు నిరదీస్తూ ఉంది. దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 1 అని చెప్పి బ్రిటిష్ కాలంలో నాటి జీవోని తీసుకొని రావడం అనేటువంటిది అన్ని వర్గాల హక్కులకు, చట్టాలకు అన్నిటికీ ఆటంకం కలిగేటువంటి జీవో అని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తే ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇవాళ అసెంబ్లీలలో ఏమని జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ మనకు జరిగినటువంటి అభివృద్ధి మీద మాట్లాడండి అయ్యా అని అంటే
ప్రతి మంత్రి లేదా ప్రతి ఎమ్మెల్యే జీరో అవర్స్ వాళ్ళలో మాట్లాడే సమయాలలో జగన్ గారికి జపాన్ని చేయడం తప్ప ఎక్కడ స్థానికంగా ప్రాథమికంగా సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. మన రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అనేటువంటి సందేహాలు జనానికి వస్తూ ఉన్నాయి. మేమైతే కమ్యూనిస్టులుగా చెప్తున్నాము, ఖచ్చితంగా మనము నియంతృత్వంలోనే ఉన్నామనేటువంటిది మేము ఘంటాపథంగా చెప్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఉన్నటువంటి హక్కులు కానీ, కార్మికులకు ఉన్నటువంటి హక్కులు కానీ, ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కులు కానీ, లేకపోతే చట్టసభలలో ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి హక్కులు కానీ ఈ వేటిని అమలు పరచడం లేదు. అమలు పరచకపోగా ఒక నిర్బంధం, ఎవరన్నా ఇబ్బంది చెప్పుకుందాము విజయవాడకు పోయని చిన్న కార్మికులు కానీ ప్రజలు కానీ ఎవరన్నా ఇబ్బందులు చెప్పుకుందామంటే వాళ్ళని ఇళ్ళ దగ్గర అరెస్ట్ చేసేది, నోటీసులు ఇచ్చేది, నిర్బంధం చేసేది. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? నీకెందుకు అంత భయము? అంత భయం ఎందుకు పడుతున్నావు నువ్వు? ప్రజల్ని పిలిచి మాట్లాడు, లేకుంటే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పిలిచి మాట్లాడు, ఇది సమస్య అని. ఇవాళ ఇట్లా చేస్తూ కూడా ఒక దుర్మార్గమైన చట్టం తెచ్చినాడు, జీవో నంబర్ 1. రాజశేఖర రెడ్డి తర్వాత అతని తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను దేశాన్ని ఉద్ధరిస్తా, నవరత్నాలు ఇస్తా, ఇది అధికారంలోకి వచ్చింది. కనీసము నలుగురు గుంపుగా ఉన్నా కూడా సహించలేని పరిస్థితి ఈ జీవో నెంబర్ 1 ద్వారా ప్రజలకు అర్థమవుతా ఉంది. అప్పటి బ్రిటిష్ కాలంలో నలుగురు గుంపు అయితే వాళ్ళకు ఎటువంటి ప్రమాదం వస్తుందో అని చెప్పేసి వాళ్ళు అట్లా కానీకుండా విభజించి పరిపాలించినట్టు జనాన్ని అట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా వరకు ఏ పార్టీలు కూడా మాట్లాడకూడదు, అఖిల పక్షాలు అసలు కలిసి మాట్లాడకూడదు, కలిసి మాట్లాడితే నాకు ఎటువంటి ప్రమాదం పొందుకొని వస్తుందో అని చెప్పేసి ఈ జీవో నెంబర్ 1 కార్మికులు, కర్షకులు, ప్రతి ఒక్క వాళ్ళు, ఆడవాళ్ళ సమస్యలు ఎక్కడికి కూడా చెప్పుకునేదానికి వీలు కాని పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు వచ్చేసి ఎక్కడికైనా అరెస్టులు, ముందస్తు అరెస్టులు అంట. అడవి జంతువుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల చుట్టూ వేసుకున్న సోలార్ కంచెలో 23 బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా బైంసా సబ్ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం తానూరు మండలం బోసి గ్రామానికి చెందిన రైతులు రబీ సీజన్లో వేసిన మొక్కజొన్న పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకోవడానికి 23 సోలార్ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రుళ్లు కంచెకు విద్యుత్ సరఫరా ఇచ్చి పగలు తొలగిస్తారు. దత్తాత్రేయ అనే రైతు తన సోలార్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు వెళ్లగా దుండగులు సోలార్ ప్యానెల్ తాళాన్ని పగలగొట్టి బ్యాటరీని దొంగిలించినట్లు గుర్తించాడు. విషయం తెలిసిన ఇతర రైతులు సైతం తమ వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లి చూడగా మొత్తం 23 మంది రైతుల సోలార్ విద్యుత్ బ్యాటరీలు దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసులు దుండగులను పట్టుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా బోసి తానూరు మండల్ బోసి గ్రామ వాస్తులము మా యొక్క పంట పొలాలలో అమర్చిన సోలార్ ఏది సిస్టమ్ ఉందో ఆ యొక్క బ్యాటరీలను దుండగులు రాత్రి 10 గంటల లోపే ఎత్తుకపోవడం జరిగింది. మేము వచ్చేసరికి సోలార్ ఆన్ చేద్దామన్నసరికి బ్యాటరీలు లేవు. అందుబట్టి దీని మీద పై వాళ్ళు పోలీస్ వాళ్ళు ప్రతి వారు చర్య తీసుకోవాలని అది మా యొక్క మనవి. ఇంతకు ముందు కూడా మా యొక్క ట్రాక్టర్ అక్కడ రోడ్డు పైన ఇక్కడనే షెడ్ దగ్గర పెట్టుకుని ఉండటం పట్ల 2 బ్యాటరీలు ట్రాక్టర్లు కూడా నాదొకటి సొంతం నాదే, ఇది కూడా సోలార్ నాదే, ఈ పొలం కూడా నాదే. అయితే ఈ యొక్క బ్యాటరీలను కూడా ఇప్పుకొని తీసుకుపోవడం జరిగింది. కావున దీనిపైన మంచి చర్య తీసుకోవాలని మా యొక్క తానూరు మండల్ ఎస్ఐ గారిని పై అధికారులను మేము మా యొక్క మనవి. నిర్మల్ జిల్లా తానూరు మండల్ బోసి విలేజ్. ఇక్కడ రైతులు, మా గ్రామ రైతులందరూ కూడా దాదాపు 23 మంది మొక్కజొన్న వేయడం జరిగింది. దాని చుట్టూ సోలారు కంచె వేసుకోవడం జరిగింది. నిన్నటి రాత్రి 23 మంది రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల నుండి ఈ కాపలకు మొక్కజొన్న కాపల వేసుకున్నటువంటి కంచెను, సోలార్ కంచె ఏదైతే ఉందో ఆ బాక్సులో నుండి నిన్న రాత్రి 23 మంది రైతుల యొక్క పొలాల నుండి ఈ సోలార్కు సంబంధించిన బ్యాటరీలు కట్ చేసి ఎవరో దుండంగులు ఎత్తుకపోవడం జరిగింది. కావున దీనిపైన ప్రభుత్వం, పోలీసులు చర్య చేపట్టాలని మా రైతులందరి తరఫున కోరడం జరుగుతుంది. అలాగే ఈ సోలార్కు సంబంధించినటువంటి బ్యాటరీలు ఎత్తుకపోవడమే కాకుండా గతంలో ఈ రైతుల యొక్క పొలాల నుండి మాకు సంబంధించినటువంటి మోటార్లు ఏవైతే ఉంటాయో బోరు మోటార్లు, వాటికి సంబంధించినటువంటి మోటార్లు కానీ వాటికి సంబంధించిన వైర్లు కూడా కట్ చేసి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి అట్టి దుండంగులను అతి తొందరగా పట్టుకోవాలని పోలీసు వారిని కోరడం జరుగుతుంది రైతుల తరఫున.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిర్పూర్ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసినా పోలీసులు అవకాశం ఇవ్వలేదు. పోలీసు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అధికారులు ఎందుకు అంచనా వేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ప్రశ్నించారు. మండలంలో అకాల వర్షంతో నష్టం జరిగిన రామ్ లక్ష్మణల్పల్లె, అవునూర్, కొండాపూర్, పోతుగల్, సేవాలాల్ తాండా, గన్నేవారిపల్లి గ్రామాల్లో పంటలను పార్టీ నేతలు పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతూ తహసీల్దార్ మునిందర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, నాయకులు ఓరుగంటి తిరుపతి, ఉచ్చిడి బాలరెడ్డి, పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అయితేనేం రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం వెంటనే ఆదుకోవాలి. ఎద్దేసిన రాజ్యం కానీ రైతేసిన రాజ్యం కానీ బాగుపడదని చెప్పి కూడా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము వరేయద్దు, కేంద్ర ప్రభుత్వం వడ్లు కొన్నదట, వరి కంటే ఊరే ముద్ద అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు వరి ధాన్యం కొనుగోలులో దుమ్మెత్తి పోసిన సంగతి అంతా మీకు తెలుసు. మరి రైతే రాజైంది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ రోజు దళారులు కొంటా ఉంటే మరి రైతు కళ్ళం దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు డబ్బు చెల్లించే విధంగా సకాలంలో కార్యక్రమం నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. మరి అప్పుడు ప్రతికూల పరిస్థితులు వాతావరణం వచ్చినప్పుడు రాళ్ల వర్షమే కానీ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెంటనే ప్రజలకు నష్టపరిహారం అందించబడింది. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళ ఉనికిని కాపాడుకోవడంలో దాదాపు 21,300 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి వరి రైతు మరి ఈ అకాల వర్షాల వల్ల, వడగళ్ల వాన వల్ల ఎంతో నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 6 తడి అంటే 24 గంటలు పొలాన్ని నమ్ముకొని మరి రైతులు వాళ్ళ యొక్క శ్రమను తర్వాత వారి యొక్క పెట్టుబడిగా పెట్టి మరి క్రాప్ వచ్చే సమయానికే ఈ అకాల వర్షం వల్ల
వాళ్ళు పంట నష్టం చాలా విపరీతంగా జరిగింది. మరి ఇప్పుడే పరిశీలించడం జరిగింది. మరి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నిజంగా మనకే చాలా బాధాకరమైనటువంటి విషయం మనం ఇప్పుడు వెలుగు చూడడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితిలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 8 సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి పంట నష్టం జరిగినా వెంటనే వారి యొక్క ఖాతాలలో ఇన్సూరెన్స్ పంటల బీమా వర్తింపజేయడం జరిగింది. కానీ ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రైతులను విస్మరించడమే కాకుండా ఏనాడు కూడా రైతులకు వాళ్ళను ఆదుకోవాలనే చిత్తశుద్ధి కూడా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇటీవల దాదాపు పోతుగలు, ముస్తాబాద్, తర్వాత గూడెము, ఆవునూరు, గన్నెవానిపల్లె, కొండాపూర్ ఈ ప్రాంతం నుంచి చాలా వరకు దాదాపు 1 కిలో నుంచి 1.5 కిలోల రాయి కూడా పడడం జరిగింది. మనం వాట్సాప్లలో కూడా రావడం జరిగింది. మరి ఇలా ఊటిగా ఢిల్లీకి కొత్తది వాళ్ళే తయారు చేసుకున్న ఫ్లైటు, వాళ్ళు కొనుక్కున్న ఫ్లైటు పట్టుకొని ఉరుకుతున్నావు. కానీ మరి నా సిరిసిల్ల నియోజకవర్గంలో రైతులు నష్టపోయారు. మరి వడగళ్ళ వారితో వడ్లన్నీ రాలిపోయినాయని ఇంత సోయి కూడా లేదు ఇవాళ కేటీఆర్కు. ఇవాళ నీళ్ళు రైతులు ఎట్లా నమ్ముతారని చెప్పి నువ్వు ముక్కున వేలేసుకొని నీ మనస్సాక్షిగా నువ్వు ఒక్కసారి ఆలోచించాలి ఈ రైతుల పక్షాన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కాసోళ్ల పద్మ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీడీఓ రమాదేవి, వైద్యాధికారి గీతాంజలి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడి ఉన్నవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జవ్వాజి బాలకృష్ణ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దేవదాస్, సీనియర్ నాయకులు నగునూరు చందు, అంకని రంజిత్, అంకని ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉంటుంది. బయటకు పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో చూసుకునే పరిస్థితి లేని వారు చాలామంది ఉంటారు. అందుకోసము మన ఇంటి దగ్గరికే వచ్చి పరీక్షలు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి సిబ్బందికి కోఆపరేషన్ చేసి మీరు చూయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంటి వెలుగు కూడా మీ దగ్గరనే ఉంది కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీరు అందరూ చూపించుకొని మీకు అద్దాలు అవసరమా, ఆపరేషన్ అవసరమా కూడా అవన్నీ రాయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విడతలో భాగంగా ఈరోజు తుర్కపల్లి గ్రామంలో ఈ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరం 3 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రామంలో. కాబట్టి గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే మన మెడికల్ సిబ్బంది గారిని కోరినది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి 100% పరీక్షలు చేయించుకోవడానికి గాను కోరుతున్నాను. అట్లాగే తుర్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. వాళ్ళకి అవసరమైన కంటి అద్దాలు కావచ్చు, మెడిసిన్ కావచ్చు తీసుకోవాలని కోరుతున్నాను. మరి ఈ 3 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో మన గ్రామంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరులు కూడా యువతి యువకులు వచ్చి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి ఇంత ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నటువంటి మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీకి జమ్మలమడుగు ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి వ్యాఖ్య.
బీఆర్ఎస్ పార్టీ అంటేనే లిక్కర్ రాజకీయం, లీకేజీ రాజకీయం. మేడ్చల్ జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఎద్దేవా. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు డిమాండ్. ఎర్రచందనం తరలిస్తున్న 4 రిమాండ్. 4 కార్లు 11 ఎర్రచందనం దొంగలు సీజ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాచితం.